గాంధీ భవన్ లో బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏం చేస్తాము? జీరో లోన్స్ ఇస్తాము, స్ట్రీట్ వెండర్స్ కి 1,00,000 ఇల్లు కట్టిస్తాము, ఏదైతే 100 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తాము, మెట్రో కారిడార్ ఇస్తాము, ప్రతి జంక్షన్ లో కూడా ఫ్లైఓవర్ కట్టిస్తామని చెప్పి ఇట్లా సుమారు ఒక 50 నుంచి 70 హామీలు ఇచ్చిర్రు ఇలా మీ మేనిఫెస్టోలో. ఈ ఏ ఒక్క అంశాన్ని కూడా కిషన్ రెడ్డి గారు మీరు ఇక అయితే ఇదే సికింద్రాబాద్కి వెళ్ళి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉండే ఈ రోజు కూడా మీరు కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి నువ్వు ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ పార్లమెంట్కి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, మరి ఎన్ని జంక్షన్లలో ఫ్లైఓవర్లు కట్టించినావు, మరి మేము ఇచ్చే ఉచిత కరెంట్కి కేంద్రంకి వెళ్ళి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, మూసి పునర్జీవానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, లేదా మెట్రో కారిడార్ ఎక్స్పాన్షన్కి సెంట్రల్కి వెళ్ళి ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినావు, దానిపైన చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ అంశాల్ని ప్రస్తావించకుండా గతంలో జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేంద్రానికి వెళ్ళి ఇదో మెట్రోకి సంబంధించి ఆ రోజు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మరి నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరు ఇచ్చిన మాటలు నమ్మి 2016లో ఏదైతే మీకు 4 సీట్లు ఇస్తే మీ మేనిఫెస్టోని చూసి ఇక్కడ ప్రజలు మీకు 48 సీట్లు గెలిపించారు. మరి 48 స్థానాల్లో మీకు గెలిపించినప్పుడు ఎన్ని నిధులు ఈ డివిజన్కి తీసుకొని వచ్చినావు, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ డివిజన్లో చేసినావు, దానిపైన ప్రస్తావించకుండా ఈరోజు ఓట్ల బలం లేకపోయినా ఏదో ఒక రాజకీయ కుట్ర పన్నాలని చెప్పని ఒక హై లెవెల్ పొలిటికల్ డ్రామా ఆడి ఒక రాజకీయ కుట్రలో భాగంగా మీకు సంఖ్యాబలం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ఈ ఎలక్షన్స్లో మీరు క్యాండిడేట్ని పెట్టినరు. పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ తోటి పొత్తు ఉంది మీకు అని చెప్పి మమ్మల్ని మాట్లాడుతారు. అంటే ఏ వ్యక్తి అన్న ఎవరితోటైనా మాట్లాడి దగ్గరకుంటే పొత్తు ఉన్నట్టు భావిస్తే మరి ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తారు కిషన్ రెడ్డి గారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అక్బరుద్దీన్ గారిని జైల్లో పెట్టించినప్పుడు ఇదే మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, గతంలో శాసనసభ్యుడు, మీ పార్టీ సభ్యత్వం ఉన్న మీ కార్యకర్త అడ్వకేట్లుగా వకాలత్ ఉంచుకొని వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిండు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి కేవలం ఒకరితోటి మాట్లాడి ఒకరికి దగ్గరకుంటే ఇద్దరిని ములాఖత్ చేసి ఈ పొలిటికల్ డ్రామాలు అప్పుడు బంద్ చేసేయండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి కార్పొరేటర్లకు కూడా ఈరోజు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఈడ లెక్కల్ని చేసి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీ పార్టీ నాయకులు కనీసము దానిపైన స్పందిస్తలేరు. అంటే మీరు చెప్పే లెక్కకి ఎవరైతే బీసీలు ఉన్నారో రేపొద్దున బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అడగాలనంటే భారతీయ జనతా పార్టీలు ఉండకూడదు. ఎందుకనంటే దీనిపైన మీ కేంద్ర మంత్రులు కానీ మీ కార్పొరేటర్లు కానీ ఈ విషయాన్ని కానీ లేదా వర్గీకరణ కానీ ఈ వేటిపైన కూడా కేంద్రంలో మీ స్టాండ్ ఇప్పటివరకు మీరు స్పష్టత ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా శాంతియుతంగా ఉన్న హైదరాబాద్ వాతావరణాన్ని రెచ్చగొట్టి మతపరంగా విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 11 ఏళ్లుగా మీరు కేంద్రంలో అధికారం నుండి హైదరాబాద్ నగరానికి డెవలప్మెంట్కి మీరు ఏం యాక్టివిటీస్ చేపట్టిరో చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఈరోజు అనేక సంవత్సరాలు మీరు శాసనసభ్యునిగా ఇదే అంబర్పేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మీరు ప్రతి మేనిఫెస్టోలో కూడా మూసి పునర్జీవనం చేస్తామని పెట్టిన మీరు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము చేసే ప్రయత్నం చేస్తే ఏ రోజు గుర్తుకు రాని ఈ ప్రజల దగ్గరికి ఒక దొంగ నాటకాలు ఆడి సాక్స్లు వేసుకొని పోయి ఒక్కరోజు నిద్ర చేసిన ఒక చరిత్ర కిస్మత్ రెడ్డి గారు, అది మీ చరిత్ర. ఈరోజు ఈ పొలిటికల్ డ్రామాలా మాట్లాడడం బంద్ చేసి ప్రజలకి మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన చర్చ పెట్టాలి. అట్లా కాకుండా ఇటువంటి యొక్క డ్రామాలను ఆడితే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు
మీరు చెప్పే మాటలకి, మీరు చెప్పే అబద్ధాలకి, మీరు చేసే డ్రామాలకి ఎవరు కూడా మిమ్మల్ని రేపు పొద్దున కనీసము మీరు ఏదైతే రాజకీయ కుట్రతోటి ఏదైతే మాకు లాభం చేకూరుతుంది, దీన్ని మేము వాడుకోవచ్చని మీరు ఆలోచించి ఈ స్టంట్ ప్లే చేస్తుర్రో, మీకున్న సంఖ్యాబలం అన్నా మీ ఓట్లు పడతాయా పడయా ముందు దాన్ని చూసుకోండి. మీ సొంత పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు కండక్ట్ చేసిన ఒక మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీ పరిస్థితే మీకు చక్కగా లేదు. ఇటువంటి ఒక డ్రామాలు ఆపి హైదరాబాద్ ప్రజల్ని మోసం చేస్తే రేపు పొద్దున రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కిషన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జిహెచ్ఎంసీ మేనిఫెస్టో ఈ డెవలప్మెంట్ పైన చర్చ పెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు అఫీషియల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్లో దేంట్లోనున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మా ముఖ్యమంత్రి గారు వెళ్తే ఇద్దరు బాయి బాయి అని చెప్పి అఫీషియల్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి హోదాలో వీరు, ఎంపీ గారు హోదాలో వారు వెళ్ళినప్పుడేమో మమ్మల్ని తప్పుపడతారు. వారు క్లియర్ కట్గా ఇంత క్లియర్గా ఏదైతే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వారు చేసిన వ్యాఖ్యలకి వారిని జైల్లో పెడితే వారు దానికి బెయిల్ ఇప్పించి వారి తరఫున వకాలత్ వచ్చుకుంటే దాన్ని వృత్తిపరంగానే మాట్లాడవచ్చు. అదే ఒక సీఎం గారు ఒక ఎంపీ గారి దగ్గర మీటింగ్ పెడితే ఇద్దరు ములాఖత్ అయ్యారు, ఇద్దరు మిత్రులు అని చెప్పి మాట్లాడతారు. ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఏదైతే మా పైన ఏలెత్తి చూపించేటప్పుడు వారి పార్టీలో సభ్యులు వారికి ఏ రకంగా వారితోటి సఖ్యత ఉందో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీకు అదే చెప్తున్నా, ఈరోజు నిజంగా కిషన్ రెడ్డి గారు ఏదైతే పదే పదే వాళ్ళకి ఓట్లు వేసి దీనికి ఓట్లు వేయండి హిందువులకి సపోర్ట్ చేస్తుంటే ఈరోజు నేను కూడా అడుగుతున్నా, నిజంగా రేపు పొద్దున బీజేపీ పార్టీలో ఉన్న బీసీ కార్పొరేటర్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేటర్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దు. ఎందుకంటే 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మనం కేంద్రం పైన ఏదైతే అన్ని బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వీళ్ళు ఒక్కరు కూడా మీటింగ్కి హాజరు కాలే. ఆ మీటింగ్కి హాజరు కానప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చే అంశం పైన వీళ్ళు ముందుకు రానప్పుడు రేపు పొద్దున ఇదే కార్పొరేటర్లు ఈరోజు బీజేపీ పార్టీ క్యాండిడేట్కి ఓటేసి ఏ రకంగా ప్రజల్లోకి పోయి రేపు పొద్దున బీసీల ఎస్సీ ఎస్టీ ఓట్లు అడుగుతారని నేను కూడా ప్రశ్నిస్తున్నా.